హాయ్ అండి అందరికీ. నేను మీ ప్రసన్న. ఇదేంటి వీడియో అంటే ఇది ఫుల్ వీడియోనండి. హైదరాబాద్లో బోనాలు ఎలా చేస్తారు ఏంటి అనేది. బోనాలు క్లిప్ అయితే లేదు కానీ ఇలా పలారం బండి తీస్తారంటారు కదా, ఆ క్లిప్లు అయితే అన్నీ తీసుకొని నేను ఫుల్ వీడియో చేశాను. చూసేసేయండి. మరి ఇదైతే అమ్మవారు చూడండి ఎంత భయంకరంగా ఉందో, కానీ చాలా బాగుంది. వేదాంశి అయితే ఎంత భయపడలేదు, నేనే భయపడ్డా అమ్మవారిని చూసి. అది మాత్రం మంచిగా ఉంది, కొంచెం కూడా భయపడలే. ఇగో ఇక్కడైతే ఎంత బాగుందో అండి, బ్యాండ్ ఎంత మంచిగా బ్యాండ్ అవుతుందో, సౌండ్ బాగుంది. ఇక్కడ వచ్చేసి వాళ్ళు మంచిగా ఇలా రెడీ అవుతారు కదా, అన్నీ కట్టుకొని దేవుళ్ళ టైపు, అదన్నమాట. క్లియర్గా కూడా వీడియో తీశాను, ఇందులో ఉంటుంది చూడండి. క్లియర్గా తీసా, దూరం నుంచి తీస్తూనే ఉన్నాం. యూట్యూబర్స్ అన్నప్పుడు వీడియో తీయాలి కదా, కానీ మనకు మాత్రం వ్యూస్ రావట్లే ఎందుకో ఏమో. మనల్ని చూసి చాలామంది బాగుపడ్డారు, మనకు మాత్రం రావట్లే ఎందుకండి అలా. మనకు కూడా కొంచెం వ్యూస్ రండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కొత్త వీడియోస్ పెడతా కదా. అది అక్కడ కనిపిస్తున్నా మిడిల్లో ఎంత బాగుందండి, వాళ్ళు ఆట ఆడుతుంటే ఇట్లా మొత్తం మంటలు వస్తున్నాయి అన్నమాట. ఫైర్ అవుతుంది, ఇట్లా మీదికి వస్తుండ్రు, భయం అవుతా ఉంది. అక్కడ చూడండి ఎంత మంచిగా ఆడుతుండో. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, మీరు చూడనట్టయితే ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి మరి. కానీ అయితే ఎంత బాగుందో చూడండి, మస్తుంది. అలా మంచి గెటప్ వేసి అలా ఆడడం చాలా బాగుంది. ఇంకోటి ఇలా ఫైర్ వస్తుంది చూడండి, అదిగో ఫైర్ వస్తుంది. ఆ ఫైర్ అయితే మనుషుల మీదకి వేస్తుండ్రు ఇట్లా, మస్తు భయం అవుతుండే నాకు, కానీ చాలా బాగుంది చూడడానికి. ఆ బ్యాండ్ సౌండ్, ఆ వేషాలు అవన్నీ చాలా బాగున్నాయి. బోనాలు అంటేనే అది కదండి స్పెషల్. ఎంతమంది వచ్చిండ్రో, ఎంతమంది వీడియోస్ తీస్తుండ్రో. నేనైతే తీయాలా వద్దా అన్నట్టు తీస్తున్నా, నాకు భయం అవుతుండే. కానీ మీరు కూడా చూస్తారు కదా, నేను ఒక్కదాన్ని చూసి ఎందుకు ఆగాలని మీకు కూడా తీశాను. చూస్తుండ్రా, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మరి ఎంత క్లియర్గా తీసానో చూడండి. కానీ భయమైందండి నాకు మాత్రం, అమ్మో చాలా భయమైంది. ఇంకో ఇప్పుడే ఇక ఫైర్ మీదకి వస్తాడు, ఇట్లా మీదకి వచ్చి మీద పోస్తున్నట్టుగా చేస్తుండు. అందుకే జర భయంతో చిన్న చిన్నగా తీయాలా వద్దా అన్నట్టు తీస్తూ ఉన్నా నేను. ఇదైతే ఫుల్ వీడియో కాబట్టి కొంచెం మీకు లెంతీగా అనిపిస్తుంది, కానీ స్కిప్ చేయకుండా చూడండి ఎంత బాగున్నదో అమ్మవార్లవి. ఇవన్నీ చూసేసేయండి మరి. కొంచెం లెంతీగా ఉన్నా చూడడానికి బాగుంటుంది. ఇప్పుడైతే ఆయన ఇలా ఊరికొస్తారు చూడండి, కొంచెం అటు ఇటు తీశాను, కానీ వీడియో మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి. షార్ట్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఇంకో చూడండి ఇప్పుడు మంటలు, అమ్మో నాకైతే ఆ మంటలు చూస్తేనే భయం వేసిందండి. ఎట్లా వస్తున్నాయో ఏమో ఆ మంటలు, బాబా. వెనక చాలామంది ఉన్నారు కానీ తినొక్కడే చాలా బాగా చేస్తుండు. ఇప్పుడు చూడండి ఇట్లా ఉరికొచ్చి మీదికి వస్తాడు, భయం వేస్తుంది. దెబ్బ ఉరికొస్తాడు, వామ్మో. ఇది వచ్చేసి వేరే కాడ నెక్స్ట్ డే, అదేమో ఫస్ట్ డే, ఇదేమో నెక్స్ట్ డే. ఇది చిన్ననే తీసిండ్రు, అంతగా ఏం చేయలే గ్రాండ్గా, జస్ట్ చిన్నగా బజార్లో అంటే గల్లీలో తీసిండ్రు. వేదాంశి అయితే ఇది తీసుకుందన్నమాట, పీ అని ఊతా ఉంది. మనం పిల్లలకు రావనుకుంటాం కానీ వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు కదండి. మేమైతే అది మా పాపకి రాదు, వద్దు అని మేమన్నాం, కానీ తను మాత్రం ఊదింది, అన్నీ నేర్చుకుంది. ఎంతైనా పిల్లలకి మైండ్ పెద్దదండి, మనమే తక్కువ అనుకుంటాం కానీ వాళ్ళ షార్ప్ ఉంటారు పిల్లలు. ఇదైతే నెక్స్ట్ డే అన్నమాట. ఇది అంతగా ఏం లేదు, సింపుల్గా తీసేసిండ్రు. చూడండి ఇది కూడా ఒక క్లిప్ పెడదామన్నట్టు పెట్టాను. వేదు పాపను వాళ్ళ నాన్న చూడండి, వేదాంశమ్మ. ఇది వచ్చేసి ఇదేదో అంటారు కదా, నాకు కూడా వాటి పేరు తెలీదు, మామూలుగా తీయమంటే తీసా వీడియో అంతే. జస్ట్ అది అలా పైకి పోస్తుంటే చాలా బాగుంది. అందుకే ఇక్కడ పోతరాజులు కనిపిస్తున్నారా, 3 మెంబర్స్ పోతరాజులు. అమ్మో మీద కూరుకొస్తుండ్రండి. వీడియో తీయడానికి కూడా భయం వేసింది నాకు, అసలు ఘోరంగా కూరుకొస్తా ఉండ్రు భలేగా. ఫుల్ వీడియో కాబట్టి కొంచెం లెంతీగా ఉంటుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే మరి కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయొచ్చు కదా, షేర్ చేయొచ్చు కదా. మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటా. అంటిల్